బస్సులకు నిలువ చోటు లేదు, ప్రయాణికులకు నిలువ నీడలేదు, ఏళ్ల తరబడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. నమస్తే, శ్రీ తేజ న్యూస్, నందిగామ. నందిగామలో అభివృద్ధి. సింగపూర్ను దాటి అమెరికాను మైమరపించి మరో నవనందిగామ చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న బ్రదర్స్. ఇదేనా అభివృద్ధి? రైతుపేట బస్ స్టాప్ స్థితి. నందిగామలో ఆర్టీసీ బస్టాండ్ తర్వాత రైతుపేట బస్ స్టాప్ అత్యధిక రద్దీ కలిగిన ప్రాంతం. ఇక్కడ ఏళ్ల తరబడి బస్సులు ఆగుతున్నా ప్రయాణికులకు కనీసం నిలువ నీడలేదు. ఎండలో మహిళలు, వృద్ధులు కూర్చోవడానికి బల్ల కూడా లేదు. కనీసం ఎండ, వాన నుంచి రక్షణ లేదు. 5 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు మీ కంటికి ప్రయాణికుల కష్టాలు కనబడలేదా? వారి గురించి ఆలోచన లేదు. రైతుపేటలోని మరోచోట కొందరు ఔత్సాహికులు బస్ స్టాప్ కట్టించిన దానికి కనీస నిర్వహణ లేక అధ్వాన పరిస్థితి. అక్కడ బస్సులు ఆగే పరిస్థితి లేదు. కనీసం ఆ బస్ స్టాప్ పరిస్థితి తెలుసుకునే సమయం మీకు దొరకలేదు. బస్ స్టాప్ ఉన్న చోట బస్సులు ఆగవు. బస్సులు ఆగేచోట సౌకర్యాలు ఉండవు. ఇదేనా మీ అభివృద్ధి? చందర్లపాడు బస్ స్టాండ్. చందర్లపాడు బస్ స్టాండ్ అంటే అందరికీ సుపరిచితం. నందిగామ నుండి చందర్లపాడు మండలంలోని గ్రామాలకు బస్సులు ఆగే ప్రాంతం చందర్లపాడు బస్టాండు. కానీ అక్కడ శివాలయం స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చి బిల్డింగులు కట్టించి కనీసం బస్సు ఆగటానికి నిలువ చోటు లేకుండా చేశారు. ఉన్న కాస్త స్థలం రోడ్డుపైన ఆటోలు పెట్టి ఆర్టీసీ డ్రైవర్లతో ప్రతిరోజు గొడవ పడుతూ ప్రయాణికులు నిలబడి కనీసం ఎక్కడానికి చోటు లేకుండా చేశారు. సామాన్య ప్రజానీకం బస్సు ఎక్కే ప్రాంతాన్ని కాసుల కోసం ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటారా? భవిష్యత్తులో చందర్లపాడు బస్టాండ్ ఉంటుందా? రామన్నపేట బస్టాండ్. ఇక రామన్నపేట బస్టాండ్ అంటే ఎంతో కాలంగా నందిగామ చందర్లపాడు మండలాలకు చెందిన వివిధ గ్రామాలకు బస్సులు ఆగే స్థలం. కాని ప్రస్తుతం అక్కడ బస్టాండే లేకుండా లేపేశారు. అక్కడ ఖాళీ స్థలం దర్శనమిస్తోంది. ట్రాఫిక్ జామ్. దీంతో ప్రజల కష్టాలు, ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం. ప్రజల సౌకర్యాల కోసం ఆలోచించి మంచి చేయాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. సమయం మించిపోలేదు మిత్రమా అంటూ టీడీపీ వారు ఇతర పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు. అవస్థలు పడుతున్న ప్రయాణికుల ఓటర్లు వైకాపాను కలవరపరుస్తున్నారు. నమస్తే న్యూస్, తోటకూర కోటేశ్వరరావు.